వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మీరు సమాజాన్ని మోసం చేసి బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? ఎవరినైనా బురుడి కొట్టించాలనుకుంటున్నారా? అక్రమాలు చేయాలనుకుంటున్నారా? మోసాలు మాయాలు చేయాలనుకుంటున్నారా? మీ ఆలోచనంతా మోసమేనా? మీరంతా దగా చేసే ఆలోచనలతో ఉన్నారా? అయితే హైదరాబాద్కు రండి. హైదరాబాద్ మీకు రెడ్ కార్పెట్ వేస్తుంది. అవును, మోసాలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, మంత్రాలు వేయచ్చు. హైదరాబాద్లో ఏమైనా చేయొచ్చు. హైదరాబాద్ ఇలాంటి వారికి రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతుంది. అదేంటి హైదరాబాద్లో మోసాలు ఇంతగా జరుగుతున్నాయా అంటే, జనాల పిచ్చి నమ్మకం, జనాల మూఢనమ్మకం, ఇవన్నీ పెట్టుబడిగా చాలామంది హైదరాబాదీలను మోసం చేస్తూనే ఉన్నారు కూడా. ఇప్పుడు తాజాగా డాక్టర్ పేరుతో అతావుల్లా వ్యవహారం వెలుగు చూసింది. ఆ వ్యవహారాన్ని ఆయుష్ అధికారులు క్లోజ్ చేశారు. కానీ ఇది అతావులతోనే ఆగిపోయిందా? లేదు. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా పాత బస్తీలో ఇలాంటి మోసగాళ్ళు ఎందరో ఉన్నారు. ఒకడు ముస్లింలను టార్గెట్ చేస్తాడు, ఇంకొకడు హిందువులను టార్గెట్ చేస్తాడు, మరొకడు క్రిస్టియన్స్ని టార్గెట్ చేస్తాడు. చెప్పేవన్నీ అబద్ధాలే, పలికేవన్నీ మాయమాటలే. ఒకడు బాబా, ఒకడు గురూజీ, ఒకడు తెల్ల డ్రెస్సులు వేసుకుంటే అతను ఏమంటారో అతను. ఇలా పిచ్చి జనాలను హైదరాబాద్లో మోసం చేస్తూనే ఉన్నారు. హైదరాబాదీలు మోసపోతూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు నకిలీ బాబాలు. హైదరాబాద్లోని మరీ ముఖ్యంగా పాత బస్తీ నగర శివాలలో అడ్డాలు వేసుకున్నారు. ఒకడు మంత్రాలు చెప్తానంటాడు, మంత్రాలతో మీ సమస్యల్ని మాయం చేస్తానంటాడు. ఒకడు నాటు వైద్యం చేస్తాను, మీకు ఎలాంటి రోగం ఉన్నా, ఇదే అతవుల లాంటి వాళ్ళు, ఎలాంటి రోగం ఉన్నా మాయమవుతుందని చెప్తాడు. కొంతమంది చేతబడి చేస్తారు, కొంతమంది క్షుద్ర పూజలను పూజిస్తారు, కొంతమంది శ్మశానాల్లో తవ్వకాలు చేపడుతుంటారు, శ్మశానాల్లో పూజలు చేస్తుంటారు. వాడు వీడు అని కాకుండా అందరూ, అన్ని మతాల వాళ్ళు వీళ్ళను గుడ్డిగా నమ్ముతున్నారు. మరీ ముఖ్యంగా ఆడలేడీస్ వీళ్ళని మరీ పిచ్చిగా ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏ మందిసినా తగ్గుతుందని నమ్ముతున్నారు. వాళ్ళు ఏ మంత్రం వేసినా తమ జీవితం ధన్యమని అనుకుంటున్నారు. ముఖ్యంగా పాత బస్తీ మహిళలు ఇలాంటి భావాలకు బాగా బలవుతున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కొందరు బాబాలైతే మహిళలను లోపరుచుకుంటున్న సంఘటనలు కూడా ఇటీవల కూడా వెలుగు చూశాయి. మరి ఎక్కడో కర్ణాటకలో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో ఉంటూ ఇక్కడికి వచ్చి వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారు, ఎలా మనుగడ సాధిస్తున్నారంటే అది హైదరాబాదీల గొప్పతనం. ఎస్, హైదరాబాద్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. టెక్నాలజీ పరంగా హైదరాబాద్ మంచి గుర్తింపు పొందింది. కానీ హైదరాబాద్లో మరొక సెక్షన్ ఉంది. ఎప్పుడు మూఢనమ్మకాలు, దేవుడు, దయ్యం, రాక్షసు. ఇదే వీళ్లకు ఏ సమస్య వచ్చినా డాక్టర్ అవసరం లేదు, భూత వైద్యం చేయించుకుంటారు, బాబాల దగ్గరికి వెళ్తారు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు హైదరాబాద్లో మరీ ముఖ్యంగా పాత బస్తీలో లక్షల్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మోసగాళ్ళు రారా? వాళ్ళు మాయ మాటలే పెట్టుబడిగా హైదరాబాద్ను మోసం చేస్తూనే ఉన్నారు. ఇది కొత్త విషయం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ వాసులు ఇలా మోసపోతూనే ఉన్నారు. మోసపోయేవాడు ఉన్నప్పుడు మోసం చేసేవాడు రాడా? వస్తారు. ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీలోని గల్లీకో భూత వైద్యుడు ఉన్నాడు, గల్లీకో బాబా ఉన్నాడు. కొంతమంది పెద్ద పెద్ద భవనాల్లో వాళ్ళు సేద తీరుతూ, వచ్చే రోగులను పరీక్షిస్తూ, వాళ్ళకు రకరకాల చిట్కాలు చెబుతూ అది చేయాలి, ఇది చేయాలంటూ వాళ్ళని మోసం చేస్తున్నారు. లక్షల్లో క్యాష్ తీసుకుంటున్నారు. మరి హైదరాబాద్లో ఇంత దారుణం జరిగితే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది? కంప్లైంట్ వస్తే, ఎవరైనా బాధితులు తిరగబడితే, పోలీసుల దృష్టికి వస్తే అప్పుడు ఈ యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇలాంటి దొంగ బాబాలపై స్వయంగా ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. అది ఒక అతావుల విషయంలో జరిగింది. అది కూడా హైదరాబాద్లోని యునానీ మెడిసిన్ అధికారులు ఫిర్యాదు చేస్తే ఆయుష్ అధికారులు వచ్చి దాడి చేశారు. ఇది బాగుంది.
మరి దొంగ బాబాల సంగతి ఏంటి? మంత్రగాళ్ల సంగతి ఏంటి? శ్మశానంలో క్షుద్ర పూజలు చేసిన వాళ్ళ సంగతి ఏంటి? ప్రభుత్వం చర్యలు తీసుకోదు. మన జనం, పిచ్చి జనం, వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి నమ్ముతూనే ఉంటారు. మరి హైదరాబాదీలు గ్రేటే కదా.